వెల్కమ్ టు సుందర్ షాట్స్. జర్నలిస్ట్ ప్రశ్న రావణ్ తనపై 4 రోజుల్లో 4 సార్లు కేసులు పెట్టి 4 సార్లు అరెస్ట్ చేసి 4 సార్లు బెయిల్ వస్తే 5వ ఉపా కేసు పెట్టినారు, దేశ ద్రోహం కేసు పెట్టినారు. అసలు ఏం జరుగుతుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో? ఈ 4 కేసుల్లో 3 కేసులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టిన కేసులు, ఈ 5వ కేసు పోలీసులు పెట్టిన కేసు. అంటే అరెస్ట్ చెయ్యడము, లోపల పెట్టడమే వీళ్ళ లక్ష్యమా? నిజంగా గతంలో సుప్రీంకోర్టు ఎంత సీరియస్ గా చెప్పింది ఈ అంశం పైన? 2022లో మహమ్మద్ జుబేర్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్, ఆయన పైన ఒక కేసు అయింది. కేసు ఏంది? 2018లో జుబేర్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసిందని దాన్ని స్క్రీన్ షాట్ తీసి 2022లో ఒక అనామక ట్విట్టర్ ఖాతా నుండి ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే వరుసగా ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ కేరి, అత్రాసు, శ్రీరాంపూర్ ఇట్లా ఒక 6 పోలీస్ స్టేషన్ లో వేరు ఎఫ్ఐఆర్లు బుక్ చేసినారు. ఒక దగ్గర బెయిల్ రాగానే ఇంకో దగ్గర అరెస్ట్ చేసినారు. ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు జుబేర్ కేసులో చాలా క్లియర్ గా కామెంట్ చేసింది. విచారణ అనేది శిక్ష కాకూడదు, అరెస్టు చేయాలనే ఉద్దేశంతో పదే ఎఫ్ఐఆర్లు బుక్ చేయకూడదు ఒకే అంశం పైన. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం జర్నలిస్టులు తమ బాధ్యత నిర్వహించినప్పుడు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పని చేయకూడదు అని చెప్పేసి కోర్టులు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చినాయి. వినయ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్, హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులలో కూడా చాలా క్లియర్ గా కోర్టులు చెప్పినాయి. బంధించడానికి, భయపెట్టడానికి అరెస్టు ఒక ఆయుధం కాకూడదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పినాయి. అనేక కోర్టులు అనేక సందర్భాల్లో చెప్పినారు. కానీ కోర్టులను గాని, రాజ్యాంగాన్ని గాని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గాని, జీవించే హక్కును గాని ఎవరు కాలరాస్తున్నారు? ఏ ఉద్దేశంతో కాలరాస్తున్నారు? నిజంగా రావణ్ మాట్లాడిన భాషనే సమస్య అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ భాష మాట్లాడారు? ఒక్క భూతన్న మాట్లాడినారా? నిజంగా తెలుగు సమాజం, తెలంగాణ సమాజం, మేధావులు గట్టిగా స్పందించకుంటే నాగేశ్వర్ గారిని కూడా అరెస్ట్ చేసేవారా కాదా? అంటే ఇక్కడ సమస్య భాషన కాదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళను ప్రశ్నించడమే పెద్ద సమస్య. ప్రశ్నించే గొంతును మూయించడమే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తలేదా? ప్రభుత్వాలేవి విమర్శకు అతీతం కాదని చెప్పేసి కోర్టు చెప్పింది. ప్రభుత్వాన్నో రాజకీయ నాయకున్నో విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు కాదు, రాజ్యాన్ని విమర్శించినట్టు కాదు అని చెప్పేసి హైకోర్టు చెప్పి సరిగ్గా వారం రోజులు గడుస్తలేదు. ఈ రకమైన కేసులు, వరుస కేసులు, నిజంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతుందా? ఇంకా ముఖ్యంగా మనం ఢిల్లీ రైతు పోరాటాన్ని చూసినాం. ఆ రైతు పోరాటాన్ని భారతదేశానికి కళ్ళకు కట్టినట్టు చూపించినాయి 2 ఛానళ్లు. అవి డిజిటల్ ఛానళ్లు. ఒకటి న్యూస్ క్లిక్, రెండోది వైర్ పైన కేసులు పెట్టిరు. సిద్ధార్థ వరదరాజన్ పైన అనేక వేధింపులకు గురి చేసినారు. ఇంకా న్యూస్ క్లిక్ పైన అయితే ఈడీని, ఐటీని పంపించి ఒక 2 సంవత్సరాలు వేధించినారు. 1.5 సంవత్సరం పాటు న్యూస్ క్లిక్ ఫౌండర్ ప్రబీర్ పురకాయస్తని జైల్లో బంధించారు. మే 29, 2026 రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఆయనకి, న్యూస్ క్లిక్ కి, ప్రబీర్ పురకాయస్త. ఆ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు దురుద్దేశపూర్వక పెట్టింది, ఇండిపెండెంట్ జర్నలిస్టులపై ఇలాంటి దాడి మంచిది కాదు. అసలు న్యూస్ క్లిక్ గాని, ప్రబీర్ పురకాయస్తా గాని తప్పులు చేసినట్టు ఏ ఆధారాలు లేదు, తప్పులు చేయలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అక్కడ న్యూస్ క్లిక్ చూసుకున్నా, అటు సిద్దికి కప్పన్ దగ్గర చూసుకుంటే ఈ రోజు రావణ్ వరకు ప్రశ్నించే ఏ గొంతును వదిలిపెడతలేరు. తెలంగాణలో చూసుకుంటే గతంలో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసినారు, జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసినారు, కాలోజీ టీవీ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినారు, మొన్ననే కేవీఆర్ ను అరెస్ట్ చేసినారు. ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేశారు. వెలుగులోకి వచ్చి జనంలో పాపులర్ అయిన కేసుల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ బెదిరించి, భయపెట్టి, కేసులు పెట్టి నోర్లు మూయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అసలు ఇట్లా జర్నలిస్టులపై వరుసగా దాడులు జరుగుతున్నందుకు కాదు, జర్నలిస్టుల గొంతులను మూపిస్తున్నందుకు కాదు, 180 దేశాలకు గాను భారతదేశం ప్రెస్ ఫ్రీడమ్ లో 157వ స్థానంలో ఉంది. నిజంగా ఇన్ని దారుణాలు జర్నలిజం పైన, జర్నలిస్టుల పైన చేస్తుంటే ఒకవైపు మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు ప్రభుత్వాలు యాడ్లు ఇస్తే గాని నడవని పరిస్థితి కూడా కొన్ని మీడియాలకు ఉంటది. అలాంటి వాళ్ళను యాడ్లు ఇవ్వకుండా భయపెట్టి, బెదిరించి, లొంగ తీసుకొని అటు కంట్రోల్లో, గుప్పిట్లో పెట్టుకుంటే డిజిటల్ మీడియా, ముఖ్యంగా మీడియాలో అనేక సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు స్వతంత్రంగా మీడియాలుగా, డిజిటల్ మీడియాలుగా, ఇండిపెండెంట్ యూట్యూబ్లను పెట్టుకొని అనేక మంది జర్నలిస్టులు నిజాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే డిజిటల్ మీడియా, అదే సోషల్ మీడియా టార్గెట్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలారా, నిజంగా ప్రజాస్వామ్యంలో మీడియా 4వ పిల్లర్ గా ఉంటది. అట్లాంటి మీడియా ప్రశ్నించడమే నేరమైతే, నిజాల్ని బయటికి చెప్పడమే నేరమైతే
ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? ఈ రోజు రావణ్ భార్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది, చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారో అవే మాటల్ని నా భర్త రావణ్ మాట్లాడినాడు. మరి అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలి కదా, నా భర్తను ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేశారని రావణ్ భార్య మాట్లాడుతున్నది. అంతేకాదు రావణ్ వీడియోలను మార్పు చేసినారు, ఆడియోను మార్పు చేసినారు అని చెప్పేసి తన భార్య మాట్లాడింది. ఏదైతే ప్రకాష్ రాజు రావణ్ మాట్లాడుకున్న ఆడియో అంటూ ఒక ఫేక్ ఆడియోను బాగా వైరల్ చేస్తున్నారు, ఇది తప్పుడు ఆడియో అని ప్రకాష్ రాజు గారు కూడా స్పందించినారు. కాబట్టి ఒక వ్యక్తిని తప్పుడు వ్యక్తి అని నిరూపించడానికి ఏఐని ఉపయోగించి వీడియోలు జనరేట్ చేస్తారు. అనేక సందర్భాల్లో మాట్లాడిన కాల్స్ ను కట్ చేసి మార్పు చేసి తప్పుడు అర్థం వస్తట్టు చూసి దాన్ని ఒక మీడియాలో ప్రాపగండా క్రియేట్ చేసి, అంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసి తప్పుడు వ్యక్తిగా చూపిస్తూ కేసుల మీద కేసులు కడతారా? నిజంగా కక్షపూరితంగా వ్యవహరించడం కాదా ఇది? ప్రజలారా, ఈ రోజు సమస్య రావణ్ ఇంటి దగ్గర కాదు ఉన్నది, సమస్య ప్రశ్నించే ప్రతి గొంతు మీద ఉంది. ఈ రోజు రావణ్, రేపు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరింటికైనా ఈ నిర్బంధం వెళ్లే ప్రమాదం పొంచి ఉంటది. కాబట్టి ప్రజలారా, ప్రశ్నించే హక్కు కోసం, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం గొంతులు విప్పాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.